అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్ ప్రతిపక్ష లేని పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే. ఒక ఊసరవిల్లి మాటలు మాట్లాడేవాళ్ళు, ఒక రంగులు పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళు. మరి పేరు నాని గారు ఒక మాటకు వస్తే మతంతో, కులంతో, జాతితో పనేమిటి సార్ ఒకసారి చెప్పండి, అవునా కాదా? మరి రాజకీయ నాయకులు అనేవాళ్ళు కులం మతం చూసి గెలిపించుకోవాలా? మరి మతం కులం చూసి పనిచేయాలని ఉంటే చాలా కష్టం. రాష్ట్రంలో ఎవరు ఏదైనా పరిపాలన చేయలేరు. ఒక్కటే అనుకున్న వాళ్ళు సమాజంలో భగవంతుడు ఒక్కడే అని భావించగలిగిన వాడే, మతాలను గౌరవించే వాళ్ళే వారు మాత్రం పరిపాలన చేస్తారు, చేయగలుగుతారు. అది మీరే గమనించుకోవాలి. ఏది ఏమైనా మీరు చేసినట్టు ఎవరూ కూడా చేయలేదు. మీరు 5 సంవత్సరాల పరిపాలన మీరు ప్రజలకి వచ్చినప్పుడు అన్ని మతం ఒకటి, అన్ని కులాలు ఒకటి, అన్ని జాతులు ఒకటి, అందరూ ఒకటేనని తిరిగారు. ఆఖరికి అధికారంలోకి వచ్చినాక అన్ని మతాలు, అన్ని కులాలు వదిలేశారు. మా కులం ఒక్కటే, మా కులం గొప్పదే, మా దేవుడు మాకు అని పరిపాలన చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలకులు. అది అలా అయితే చాలా కష్టం, చాలా చేయలేరు, మీరు అధికారంలోకి రాలేరు. మీకు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా ఇలా భావద్వేషాలు రెచ్చగొట్టి జనాలు రెచ్చగొట్టబట్టే ఈ విధంగా మీకు 11 సీట్లకే పరిమితం అయిపోయారు. రాజకీయం చేసేవాళ్ళు కులం మతం చూసి ఎవరు కూడా చెయ్యరు. అందరూ ఒక్కటే, అందరూ సమానమే అనుకున్న వాళ్ళే పైకి ఇంకొద్దిగా వెళ్ళగలుగుతారే కానీ అలా కాకుండా మా మతం మాది, మీ కులం మీది, మాది మేమే చేసుకుంటాం, మీది మీరే చేసుకోండి. రాజకీయాలలోకి అధికారంలోకి వచ్చినాక భావోద్వేషాలు రెచ్చగొట్టి ఇటువంటి పనికి మాలిన పనులు చేయబట్టే మీరు అధికారంలోకి రాకుండా చిత్తుగా ఓడిపోయారు. ఎవరు ఏదైనా కులం చూసి ఓటు వేయరు, ఒక మతం చూసి ఓటు వేయలేదు. ఒకసారి తెలుసు. అలా అనుకున్నప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులానికే ఓటు వేయగలుగుతారు. ఏది ఏమైనా కానీ సమాజంలో, రాష్ట్రంలో ఎన్నికలకు ఏ నియోజకవర్గంలో అయినా కులాలను చూసి, మతాలను చూసి ఎన్నికలకు పోటీ చేయగలిగారా ఎమ్మెల్యేలు? ఒకసారి చెప్పు. కాదు కదా. అలా అనుకుంటే ఎస్సీ వర్గాలు వేసుకోవచ్చుగా, ఇతర కులాలు వేయాల్సిన అవసరం ఏమి? అవునా కాదా? ఒక బీసీ వాళ్ళకి వేయాలి కానీ ఇతర కులాలు వేయాల్సిన అవసరం లేదు కదా. మీరు అధికారంలోకి వచ్చిన మీ నియోజకవర్గంలో కూడా నీ కులం వాళ్ళే మీకు వేశారు, ఇతర కులాలు అందరూ కలిసి ఓటు వేశారా మీకు? కాదు కదా. అందరూ కలిసి వేయబట్టే నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, అందరు కలిసి వేయబట్టే నువ్వు ఓడిపోయావు, ఆ ఎమ్మెల్యే గెలిచాడు. నువ్వు సరిగా చేయకపోబట్టేగా ఇలా ఓడిపోగలిగింది. ఇలాంటి రెచ్చగొట్టే వాక్యాలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఏది ఏమైనా గమనించండి. మీరు మాట్లాడే మాట తీరైనా ఒక ప్రెస్ మీట్ అని పెట్టేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి? సమాజంలో భగవంతుడు అనేవాడు ఒక్కడా, సపరేట్గా ఉంటుండ్రా అనేవాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. ఏదో కొంతమంది పాస్టర్లు కూడా కానుకల కోసం మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు చర్చిలలో భావోద్వేషాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. గతసారి కూడా చర్చిల గురించి కూడా చెప్పాను, పాస్టర్ల గురించి చెప్పాను. వాళ్ళు కానుకల కోసం చర్చిలలో మాట్లాడతారే కానీ ఇటువంటి ఆలోచించరు అని తెలియజేస్తూ, అలా చేయవలసిన అవసరం లేదు. అలాంటి మాటలు వద్దు. అందరూ ఒక్కటే, అందరూ సమానమే అనుకుంటేనే భగవంతుడు ఒక్కడే అని అనుకున్న వారే గమనించగలరు అని గమనించవలసిందిగా. భగవంతుడు అంతా ఒక్కటే, సమాజంలో అందరూ ఒక్కటే అనుకుంటేనే బాగుంటుంది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.